అందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. భక్తి అనేటువంటిది చాలా గొప్పది. కానీ అసలు ఏది నిజమైనటువంటి భక్తి అనేటువంటిది ఒక సంఘటన తెలుసుకుందాం. అయితే రాముడు, రావణుడు ఇద్దరు కూడా గొప్ప భక్తులే. కానీ విచిత్రంగా రావణుడు యుద్ధంలో చనిపోవడం జరిగింది, రాముడు విజయం సాధించడం జరిగింది. కానీ ఏంటి అసలు ఇందులో ఉన్నటువంటి మహత్యం ఏంది, ఇందులో గొప్పతనం ఏముంది? అసలు రాముడు చాలా గొప్పవాడే, చాలా గొప్ప భక్తుడే, గురువులను అనుసరించి మరి తన బాటను ఎంచుకోవడం జరిగింది. కానీ రావణుడు కూడా చాలా గొప్ప భక్తుడు, శివభక్తుడు. మరి అదేవిధంగా ఎన్నో రకాలటువంటి శివ తాండవ స్తోత్రాన్ని రచించడం జరిగింది. రాముడు కూడా శివుణ్ణి పూజించడం జరిగింది. రామేశ్వరంలో స్వయంగా సైకత లింగాన్ని, ఇసుకతో లింగాన్ని తయారు చేసి శివుణ్ణి పూజించడం జరిగింది. ఇద్దరు కూడా గొప్ప భక్తులే. కానీ రాముడు గెలిచాడు, రావణుడు ఓడిపోయాడు. రావణుడు యుద్ధంలో ఓడిపోయాడు. కారణం ఏంటి అంటే ఇక్కడ భక్తి ఒక్కటే చాలదు, భక్తితో పాటు ధర్మం అనేటువంటిది ఉండాలి, నీతి అనేటువంటిది, నిజాయితీ అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఇక్కడ రాముడికి భక్తితో పాటు ధర్మం అనేటువంటిది అండగా ఉంది. రావణుడికి కేవలం భక్తి ఉంది, ధర్మాన్ని విడిచిపెట్టడం జరిగింది, అధర్మం వెంట నడవడం జరిగింది. కాబట్టి రావణుడు ఎంతో గొప్ప భక్తుడైన, ఎంతోమంది దేవీ దేవతలను మెప్పించిన, మరి శివుణ్ణి కూడా మెప్పించినా కానీ తన కడుపులో పేగులు తీసి వీణలాగా మరి శివుణ్ణి వేడుకున్నాడట. అంత గొప్ప భక్తుడు, కానీ ఓడిపోవడం జరిగింది. కారణం ఏంటంటే భక్తితో పాటు ధర్మం అనేటువంటిది ఉండాలి. ఈరోజు చాలామంది భక్తి చేస్తుంటారు, గంటలు పూజ చేస్తుంటారు, దేవుణ్ణి పూజిస్తుంటారు. కానీ వాళ్ళకి ఎప్పుడైతే ధర్మం అనేటువంటిది ఉండదో, ధర్మాన్ని విడిచిపెడతారో, ధర్మాన్ని ఆచరించరో, ధర్మాన్ని అనుసరించరో, అధర్మం బాట పట్టినప్పుడు నువ్వు ఎంత భక్తి చేసినా వృధానే. మన ఆహార్యం కూడా బొట్టు పెట్టినా, విభూతి పెట్టినా, సాంప్రదాయ వస్తువులు ధరించిన, ఎంతో బయటకు అబ్బా ఎంత బాగున్నాడు అనేటువంటి రూపము ఉన్నా కానీ అదంతా కూడా వృధానే. ఎప్పుడంటే మనం ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో మరి ఎంత భక్తి ఉన్నా ధర్మం లేకుంటే అది వృధానే అన్నట్టు. కాబట్టి కొంతమంది చాలా గంటలు పూజ చేసి మరి ఆఫీసులో పోయి లంచాలు తీసుకుంటారు. ఆ భక్తి వృధా. గంటలు పూజ చేసి గొప్ప భక్తుల్లాగా విభూతి పెట్టుకొని, బొట్లు పెట్టుకొని బయటకు గొప్ప భక్తుల్లాగా చాలా నీతి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తులుగా కనిపిస్తారు. కానీ వాళ్ళ వ్యాపారం కానీ, వాళ్ళ వృత్తుల్లో కానీ, వాళ్ళ యొక్క ఆచరణలో కానీ అవినీతికి పాల్పడుతూ మోసాలు చేస్తూ ఉంటే ఆ భక్తి ఎన్నటికి కూడా మరి ఆ భక్తి అంతా కూడా వృధానే అనేటువంటిది ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. కాబట్టి మనం భక్తితో పాటు ధర్మం వెంట ఉన్నట్టయితేనే మనం విజయం సాధిస్తాం. అందుకొరకే ధర్మ ఏవ జయతే అనడం జరిగింది. ధర్మం ఒక్కటే గెలుస్తుంది ఎప్పటికని. శుభం, స్వస్తి, జై శ్రీరామ్.